హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెళ్లి విత్ నేచర్. ఓకే, నాగేంద్ర మంచి ఫామ్ హౌస్ చూపిస్తున్నాము. తోట బ్యాక్గ్రౌండ్ అంతా బాగుంది. బ్రహ్మాండంగా ఉంది. అసలు ఇది సూపర్ లొకేషన్. లొకేషన్ చాలా కాలుతుంది. ఏంది లొకేషన్లో ఏం చేస్తున్నావు? అదే ఆలోచిస్తున్నా ఏం చేసుకుందామా. ఓకే, నువ్వు ఇప్పుడు కేఎఫ్సీ తిన్నావు? కేఎఫ్సీ చికెనా? కేఎఫ్సీ అని చెప్పేసుకొని పిండి ఎత్తి నూనె వేసి అది ఏంటో నాకేం తెలియదు కానీ కేఎఫ్సీ ఫేమస్ ఉంటుంది. ఫేమస్. తిన్నా ఇప్పుడు ఉన్నా తిన్నా, హైదరాబాద్ తిన్నా. అయితే బాగాలేదా? బాగా ఉంటుంది. సరే, ఈరోజు అదే కేఎఫ్సీ ఏం చేస్తాను? కేఎఫ్సీ చికెన్ నువ్వు చేస్తావా? చేస్తాను. కేఎఫ్సీ చికెన్ అది దానికి ఏం పేరు పెడతాడు నాగేంద్ర? కేఎఫ్సీలే ఇంకా, దానికి తిరుగులేదు. ఓకే, ఓకేనా? నా వీడియోలోకి ఓకే, వీడియో రెడీ 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 స్టార్ట్. చేంజ్ చేయాలి మరి. ఫస్ట్ ఈ లెగ్గులో కొద్దిగా సాల్స్ కారం పొడి వేసి కలిపి పెట్టుకోవాలి. ఫస్ట్ కారం కూడా మళ్ళీ అంతే, రెండు ఫస్ట్ ఫస్ట్ ఈ 2 వేసి కలిపి మిక్సింగ్ చేయాలి. చెప్తాను. కేఎఫ్సీ చికెన్ ఫస్ట్ పార్ట్ ఇది ఇది ఫస్ట్ మాట కలిపేది అయిపోయింది. కొద్దిగా పట్టించుకొని ఉప్పు కారం పొడి నీట్గా. నెక్స్ట్ గుడ్లు వేసుకోవాలి. ఇవన్నీ కావాలి. మనము కేఎఫ్సీ తినాలంటే మజా వచ్చేది. కేఎఫ్సీ మజా వస్తుందా? గుడ్డు తిండే కొట్టి ఇది కొట్టుకోవాలి. కొట్టుకో అది ఇంచేపా గుడ్డు కొట్టేది. తింటే బాగా గుడ్డు కూడా వేసి తిప్పాలి. తింటే చికెన్లో గుడ్డు. కేఎఫ్సీ చికెన్లో ఖచ్చితంగా గుడ్డు కొట్టాలి. మళ్ళీ ఎన్ని వేసి కలపాలా? ఇట్లా కలిపేది కాదు, సపరేట్గా ఇది ఎంత ఇది సపరేట్. నెక్స్ట్ మనం పక్కన పిండి కలుపుకుంటాం. నేను చూపిస్తానులే, చెప్తాను కదా. చూడు, మైదా పిండి కార్న్ పౌడరు మైదా పిండి వేసి మిక్స్ చేయాలా. చేసేదాకా ఉండు కాసేపు. ఇంకా ఎట్లా చేస్తాం? ట్రై చేస్తాం. ఏంచులే వచ్చింది ఎవరితో నాగే అనే చేస్తాం. దీంట్లో కొద్దిగా మిరియాల పొడి. ఫస్ట్ మిరియాల పొడి, మళ్ళీ కారం పొడి, కొద్దిగా కారం పొడి, మళ్ళీ లైట్గా ఇవన్నీ ఆలోచించుకోవాలి. రకంగా వస్తుంది వంటకు అన్ని పెట్టుకుని పోవాలా. ఇంత పడలేదా మసాలా? పల్లె దానికి చికెన్ స్టార్ట్ చేస్తాం. గాలి వ్యూ వస్తుంది. గాలికి ప్లస్ బాగుంది చూడు. పొయ్యి అంతా పోటీ మళ్ళా సేమ్ అంతే. ఫస్ట్ ఇది దాంట్లో కలపాల. పిండి కలుపుకొని ఇది ఐస్ నీళ్ళల్లో ఒకసారి ముందుకొని చూసుకొని మళ్ళీ సేమ్ అంతే. చికెన్ పకోడా టైప్లో కానీ కొంచెం ఫ్లేవర్ వేరు.
వల్ల దీనికి ఫ్లేవర్. దాని కేసీ ఫ్లేవర్ మెల్లిగా వస్తుంది ఉడికినాక. చూడు నువ్వు కాసేపు తెలుస్తుందా? ఏదైనా ఈజీ అంటావా? మనకు మంచిది అంటే మనం తెలుసుకోవాలి. తెలుసుకుంటే మనం వారం వారం చికెన్ చేసుకోవాలి. కాబట్టి ఇట్లా రకరకాలు చేసుకోవాలి. దాని మీద ఇష్టం పెరుగుతుంది. ఒకటే కూర తింటాను. డిన్నర్ పార్టీ అట్లా వచ్చినప్పుడు ఇట్లా చేస్తే అరిగిపోతుంది. సూపర్ ఉంటుంది. బాగా ఎర్రగా అయ్యేంత వరకు తిప్పుతాను అలా. మొత్తం ఈ పక్క ఒక మీద కలుపుకోవాలి. చాలా వరకు కొనాలబ్బా. అంటే ఇది ముద్దలు బాగా తింటారు. పిల్లలు బాగా తింటారా? కొంచెం ఎక్కువ కారం ఉండదు. చికెన్ కూడా మనకు కొంచెం కారం ఉంటాయి. ఇక్కడ కారం అనిపించదు. ఫ్రిడ్జ్లో పెట్టుకొని 2 రోజుల తర్వాత తెలుస్తుందా? ఏదైనా ఫ్రెష్ తినాలి. మేము రకరకాల వంటలు చేస్తున్నావు, మాకు తినిపిస్తున్నావు. మా అదృష్టం అవుతున్నావు మా బాగా ఫ్రెండ్స్ బట్టి ఎప్పుడో సాయంత్రం పూట పానీప్పుడు మన కలిసినప్పుడు కానీ ఆయన మమ్మల్ని మంచి తీసుకొచ్చి రకరకాల వంటలు చేసి పెట్టడం అనేది నిజంగా అదృష్టం. మీరు బాగా చేస్తే నాకు బాగా హ్యాపీ. అలాగే ఇప్పుడు కేఎఫ్సీ చికెన్ చేస్తున్నాం కదా, మీరు వీడియో మధ్యలో చేశారు అనుకోండి, ప్రాసెస్ కొంచెం తెలియదు అనమాట. ఇది నిజంగా చేసుకొని ఇంట్లో తినాలంటే మీరే ఎక్కడ మొత్తం చూడండి. ఏ కాదు మన ప్రతి వీడియో ఫస్ట్ నుంచి ఎన్ని వరకు వీళ్ళు ఎలా చేస్తున్నారు, ఆ ప్రాసెసింగ్ ఏంటి, అది కదా. ఆ మసాలా చూస్తే వాళ్ళకు మంచిగా తెలుస్తుంది ఎలా ఎలా చెప్పేసి. అయిపోయినట్టుందే ఇప్పుడే. ఈ వేడికి ఇవిగా అసలు కోళ్ళు కూడా కలుతాయి. కోళ్ళు లెక్కులేముంది, కోళ్ళు కూడా కలుతాయి. కోళ్ళు లెక్కులేముంది. కొంచెం డిఫరెంట్ గానే ఉంది. ఎక్సలెంట్. ఎక్కువ తినడం వెళ్తాం దానికి. చికెన్ అయితే రెడీ అయిపోతాం. లిప్సీ సేమ్ కాదు. నాలుగు వర్గాలు అన్నీ అయిపోతాయి. వీడియోలు చూస్తాను, చాలా మంది చూస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఎందుకు అర్థం కాదు. ఏమైనా మిస్టేక్ చేస్తారా అర్థం కాలేదు. మిస్టేక్ అయిపోయి మ్యాక్సిమం పర్ఫెక్ట్గానే చేస్తున్నాం కదా. చేస్తున్నాను. చూసే వాళ్ళు చాలా బాగా చూస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. చేస్తారు ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోలు ఇంకా చాలా వస్తాయి మన ఛానల్లో. ఇలాంటి వీడియో మీకు ఇంకా మీరు చూడాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఒక లైక్, ఒక కామెంట్, ఒక షేర్. అయిపోయినట్టుంది. చాలా వేడి నీడ. ఇది వేడి ముగ్గులేమో కానీ ముందు వేడి కాదు వేడి. అయితే అనుకోలేప్ప ఈ చికెన్ ఇట్లా సొంతంగా తయారు చేసుకుంటా. పనే
ఇట్లేదా సాస్ సాసా ఇది స్వామి ఇది టమాటో సాస్ టమోటా సాస్ టమోటా సాస్లో ముంచుకొని తినాలా కొంచుకొని తినాలి అంటే దానికి కాంబినేషన్ కాంబినేషన్ ఇంకోటి ఉంది మైనస్ అని ఒకటి మైనస్ అని చెప్పేసి సూపర్ ఉందబ్బా చిల్లీ సాసా మూడోసారి హోటల్ తిన్నప్పుడు ఎంత టేస్ట్ ఉందో ఇంకా చెప్పండి ఎట్లా వస్తుందో ఏమనుకున్నా కానీ చిల్లీ సాసు ప్లస్ మైనస్ మైనస్ సాస్ మైనస్ తెల్ల కూడా సాస్ బాగుంటుంది అది కూడా ఇది కాంబినేషన్ అది కలుగుతుంది మామూలుగా లెగ్ పీసులు చేస్తుంటాం కదా లెగ్ పీసులు తింటుంటాం లెగ్ పీసులు దానికంటే 100 రెట్లు బాగుంది బస్సలు ఉంటాయి అసలు కేఎఫ్సీ మూడు వేస్తుంది అర్థం ఎంతమంది అందరూ నిజంగా పిల్లలు ఎగబడి తింటారు పిల్లలు బాగుంటారు చూడు అసలు ఇలా కలిపేది లోపల సూపర్ అసలు ఎక్స్ట్రాడినరీగా ఉంది అసలు ఉందా అందుకనే చిన్నపిల్లలు చాలా లైక్ చేస్తారు పిక్కని తింటా ఉంటుంది అసలు ఈ వాతావరణంలో వేడి వేడి తింటే చాలా బాగుంది అంట ఎక్కడ పిక్నిక్ వచ్చే ఖచ్చితంగా అదే చేస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇవాళ నాగేంద్ర కేఎఫ్సీ చికెన్ దుమ్ము లేపేసినాడు మామూలుగా లేదు చికెన్ ఎముకలతో సహా నెమలియాల్సింది అది ఎంత టేస్ట్ ఉంది కదా ఓకే ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చింటే మా కేఎఫ్సీ మీకు బాగా నచ్చింటే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సూపర్గా ఉంది